Good morning, children. In the yesterday's class, we have read the comprehension about the Alice in the Wonderland. Okay? Alice in the Wonderland. Sorry, Alice in Wonderland. Okay, Nana. In that, we have completed up to page number 99. The grammar part we have true or false and antonyms and synonyms we have completed, Nana. Now come to the third, page number 99. Page 99. Third question. What was unusual about the rabbit? Rabbit ki unusual thing ento chuddam. What was unusual about the rabbit? Okay na? The white rabbit, I will be putting the answers in the WhatsApp group, Nana. The white rabbit took out a watch from the jacket. ఏం చేసింది వైట్ ర్యాబిట్? అన్యూజువల్ థింగ్ ఏంటి? తనకున్న వైట్ ర్యాబిట్కి జాకెట్లోంచి ఒక వాచ్ తీసాను. సో ర్యాబిట్ విత్ ఏ వాచ్ వాజ్ అన్యూజువల్. ర్యాబిట్ విత్ ఏ వాచ్ వాజ్ అన్యూజువల్ థింగ్. ర్యాబిట్స్కి వాచ్ ఎందుకు ఉంటుంది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. See the next question. What did Alice see while she was falling down the hole? కింద నుంచి హోల్ నుంచి పడిపోయేటప్పుడు ఏం చూసింది? Alice saw that there were ఏమున్నాయి తన రూమ్లో? ఏమున్నాయి? ర్యాబిట్ రూమ్లో కబర్డ్స్ ఉన్నాయన్నమాట. She saw cupboards on the walls in which so many books were kept. ఓకేనా? Open and the books in them. Alice also saw pictures. ఏమైంది? తన లోపలికి వెళ్ళంగానే ఏం చూసిందమ్మా? ఏం చూసిందనా? ఏం చూసిందంటే కబర్డ్స్ చూసింది. ఆ కబర్డ్స్, చాలా కబర్డ్స్ ఉన్నాయి. కొన్ని కబర్డ్స్ ఓపెన్గా ఉన్నాయి, అందులో కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్లో కొన్ని పిక్చర్స్ చూసింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈవెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద స్టోరీ దట్ కుడెంట్ హ్యాపన్ ఇన్ ద రియల్ లైఫ్? ఏంటి ఒక వెరైటీ, ఏంటంటే వెరైటీ అనమాట. ఎక్కడ మన రియల్ లైఫ్లో ఎక్కడ చూడని వింతలు ఏంటి అని. ర్యాబిట్ హూ వాజ్ హ్యావింగ్, ర్యాబిట్కి ఎప్పుడు వాచ్ ఉంటుంది, అది వింతే కదా. దాని తర్వాత దేర్ వాజ్ కబర్డ్స్ ఇన్ ద ర్యాబిట్ హోల్ అంట. ర్యాబిట్ హోల్లో ర్యాబిట్ బరో ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అయితే దాంట్లో కూడా ఏమున్నాయంట? కబర్డ్స్ ఉన్నాయంట. ఇంకొకటేమో 40 సెంటీమీటర్స్ది డోర్, 40 సెంటీమీటర్స్ హై డోర్ అనమాట. 6 సెంటీమీటర్స్ ఎంత ఉంటుంది? స్కేల్ ఎంత ఉంటుంది? చిన్న స్కేల్ అంతా ఇంత ఉంటుంది. చిన్న స్కేల్ 6 అది. అలా ఇలా 6, 12, 18, 24, 30 ప్లస్ తర్వాత ఇంత వాల్, ఇంత డోర్ అంట. ఇంత డోర్ దేనికి ఉంటుంది? కిటికీకి ఉంటుంది. ఓకేనా? అయితే ఓకే, నెక్స్ట్ అది వింతలు అనమాట. ఒకటేమో ర్యాబిట్ వేరింగ్ ఏ వాచ్, ఇంకొకటేమో కబర్డ్స్ ఉంటాం ర్యాబిట్ హోల్లో, దాని తర్వాత 40 సెంటీమీటర్స్ డోర్ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిడ్ యాలిస్ వరీ అబౌట్ వెన్ షీ ఫెల్ డౌన్ ద ర్యాబిట్ హోల్? ఏం భయపడిపోయింది? ఏమైంది? తను ఎలా ఫీల్ అయింది? యాలిస్ వరీడ్ వేర్ ద హోల్ వుడ్ ఎండ్. ఏం టెన్షన్ పడింది పడిపోయినప్పుడు? అబ్బో, ఇది ఎక్కడి వరకు ఉంటుందో, ఈ హోల్ ఎంత పెద్దగా ఉందో, ఎప్పుడే వదులుతారు, ఎప్పుడు నేను చేరుకుంటానో ఇంటికి, దగ్గరలో ఉన్నానో లేదో అన్న ఫీలింగ్స్ అనమాట. ఓకేనా? అంతే కదా. పేరెంట్స్ చెప్పకుండా మనం బయటకు వెళ్తే సడన్గా ఎక్కడికైనా దారి తప్పామనుకోండి, అప్పుడు ఏం ఫీల్ అవుతాం మనం? పేరెంట్స్ ఎప్పుడు వస్తారో, నేను ఎప్పుడు ఇంటికి వెళ్తానో అని ఫీల్ అవుతాం. అవునా? అట్లాగనమాట. నెక్స్ట్, ఆ హోల్ ఎప్పుడు వస్తుందని ఫీల్ అయింది. కానీ నేను ఏంటి ఆస్ట్రేలియాలో ఉన్నానా, న్యూజిలాండ్లో ఉన్నానా అన్నట్టు ఫీల్ అయింది అనమాట. ఫారెన్ వెళ్ళిపోయినట్టు. నెక్స్ట్, డూ యూ లైక్ ద స్టోరీ? వై మీకు ఇష్టం ఉందా? ఇష్టంగా ఉందా ఈ స్టోరీ? ఎస్, నాకైతే నచ్చింది. ఎలా నచ్చింది? ఎందుకు నచ్చింది? ఒక ఇమాజినేషన్ లాగా. అంటే మనం వెంతలు చూసాం కదా, ర్యాబిట్ వాచ్ పెట్టుకోవడము, బరువులు అంటే ర్యాబిట్ ఇంట్లో హోల్లో పెద్ద కబర్డ్స్, బుక్స్ అన్నీ ఉన్నాయని. ఇంకోటి ఏం చూసాము? చిన్న 40 సెంటీమీటర్స్. ఇది ఇమాజినేటివ్ స్టోరీ అనమాట. అదే ఇప్పుడు రేపొద్దు ఒకసారి నేను చెప్తాను. వన్స్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వై యూ వర్ యాబ్సెంట్ ఎస్టర్డే, నేను ఎందుకు యాబ్సెంట్ అయ్యారంటే మీరు ఏం చెప్తారు? ఒకరు ఏం చెప్తారు? ఏమి జరగపోయినా మా నాన్నమ్మకి బాగోలేదు, అందుకోసం మేము రాలేదు, లేకపోతే నేను బయటికి వెళ్ళలేదు, మా డాడీ టీవీ తీసుకెళ్ళడం మర్చిపోయారు. అట్లాంటి స్టోరీస్ మీరు హోంవర్క్ చేయలేదు, స్కూల్కి రాలేదంటే ఎన్ని స్టోరీస్? ఇమాజినేటివ్ స్టోరీస్ అనమాట. మన కల్పితం, మనము క్రియేట్ చేసి చెప్పే స్టోరీస్ అనమాట.
ఓకే, దాన్ని ఇమాజినేటివ్ స్టోరీస్గా మనం చూసాం. నాకైతే నచ్చింది. ఏంటంటే ఇది ఇప్పటివరకు నాకు తెలియదు. ర్యాబిట్ వాచ్ పెట్టుకుంటుంది, మళ్ళీ నేను చిన్న సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్స్ డోర్ ఉంటుందని, ర్యాబిట్ హోల్లో కబోర్డ్స్ ఉంటాయని నాకు ఇప్పటివరకు అయితే తెలియదు. ఓకేనా, దట్ ఈస్ అని ఐ లైక్ దిస్ స్టోరీ. ఓకేనా, అది రియల్ అయ్యే అయితే కాదు, అందులో ఉన్నాయి. ఓకేనా, ఓకే. నా విల్ గో టు నానా వర్క్ బుక్. ఓకే, విల్ డూ వర్క్ బుక్. రైట్, విల్ డూ వర్క్ బుక్ నానా. అండర్స్టూడ్? అది నేను వాట్సాప్ గ్రూప్లో ఐ విల్ బి పుట్టింగ్ ద ఆన్సర్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ నానా. ఓకే, now see the page number 65, page 65 workbook. What I really liked in the story, మీరు ఏం నచ్చారు? నాకైతే విల్లీ ఫాక్స్ నేచర్ నచ్చింది. ఐ లైక్డ్ ఎందుకంటే because there was no fire in that, no fire, so people were suffering a lot. So she wanted to create, the Willy Fox wanted to create a fire, so she has taken struggle to create a fire. Okay, I like the nature nature of the Willy Fox. Okay, no. Next one, what I learned from the story. Second answer, to help. Adi raichu, I learned pronouns. Okay, I like the new type of pronouns that I did. I like the new type of pronouns. Okay nana, ఇది అయిపోయిన తర్వాత థర్డ్ క్వశ్చన్, డ్రా యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్ సీన్ ఫ్రమ్ ద స్టోరీ ఇన్ ద స్పేస్ బిలో. థర్డ్ ఆన్సర్ ఏదైనా క్యారెక్టర్ రాసి డ్రా చేసి మీరు నాకు పెట్టాలి. అర్థమైందా? మీరు అసలు చేయట్లా చాలామంది, అవునా? థర్డ్ ఆన్సర్ డ్రాయింగ్. నెక్స్ట్ వన్, fourth question, why did Willy Fox want to meet geese? Geese వాళ్ళు ఎందుకు కలుద్దాం అనుకుంది Willy Fox? Why she wanted to meet the Willy Fox? Why the Willy Fox wanted to meet the geese? Geese వాళ్ళు ఎందుకు? Because she wanted to imitate their cry. Okay na? Imitate the cry of geese. Willy Fox wanted to imitate the cry of geese. Now fifth answer, how did the fox meet the fireflies? Fireflies ni ela కలిసాడు ఫాక్స్. What did the fireflies tell him about how to leave the village? ఎలా ఆ విలేజ్ని వదలాలో అనేది ఏం చెప్పారు వాళ్ళని చూద్దాం. ఫైర్ఫ్లైస్ ఏం డైరెక్షన్ ఇచ్చాడు. ఓకేనా? వైట్ ఫ్లైయింగ్, WHILEY FLYING flying. While flying, the fox fell into the fireflies village. The fireflies told him about the Kedar tree
CEDR, Kedar tree. Tree, Kedar tree. That wood, THAT that. WOULD wood. BEND band. Down, DOWN down. ON on. HIS his. DEMAND demand. And AND WOLD wood. Catapult, CATAPULT, catapult. Him over the wall. Him over the wall. చూడండి ఒకసారి. See there, while flying, comma, the fox fell into the fireflies village. The fireflies, అక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఓకేనా. fireflies village full stop. The fireflies told him about the నేను బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగింది అనమాట విజయ్ ఫాక్స్. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, కెడా ట్రీ దగ్గరికి వెళ్ళి మీరు కిందకి డౌన్గా బెండ్ అవ్వండి. బెండ్ అయిన తర్వాత ఆ డిమాండ్ ఆన్ హిస్ డిమాండ్ అతన్ని అడిగితే అది బెండ్ అవుతే అతను ఆ డిమాండ్ చేయండి మీరు, నేను బయటికి వెళ్ళాలని. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, మనము ఎప్పుడన్నా కాకిలు ఏమన్నా కూర్చుంటే ఒకటి వి షేప్ది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దానికి ఒక తాడు కట్టు ఉంటుంది, ఇక్కడ రాయి పెట్టి కొడతాం కదా, అట్లాగే ట్రీ అలా బెండ్ అవుతే మేము మధ్యలోంచి గోడకు అవతల పాడేస్తాం మిమ్మల్ని. అంటే మీకు తెలుసా క్యాటపుల్ట్ అంటే తెలుగులో ఏమంటారు మరి, ఎవరన్నా స్టోన్స్ కొట్టేదన్నమాట. అలాగే ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి స్టోన్స్ కొడతాం మనం, కాకుల మీద ఏమన్నా మంకీ ఉంటే మంకీ మీద ఇట్లా కొడతా ఉంటాం కదా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. దానికి బ్లాక్ కలర్ది పైప్ అది చెక్కతోటి చేస్తారు, అది ఒక 2 స్టెమ్స్ ఇలా కలిసి ఉంటే దాన్ని కలిపి అలా చేస్తారనమాట. దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తారు. ఆ రబ్బర్ బ్యాండ్ పెద్దది బ్యాండ్ వేస్తే అది ఇలా దాన్ని స్టోన్ పెట్టి ఇలా గట్టిగా లాగంగానే అది స్టోన్ అనేది దూరం ఎక్కడో తగులుద్ది అట్లా. అలాగే ఫైర్ ఫ్లైస్ అన్నారు, మీరు కెడాటి దగ్గరికి వెళ్ళి అక్కడ అలా బెండ్ అయి నుంచోండి, మిమ్మల్ని గోడ అవతల పడేస్తుంది అది అని చెప్పారనమాట. ఓకేనా, అది దాని మ్యాటర్. ఓకేనా. వైల్ ఫ్లయింగ్ ద ఫాక్స్ ఫెల్ ఇంటు ద ఫైర్. ఎగిరేటప్పుడు ఫైర్ ఫ్లైస్ విలేజ్లో పడిపోయింది. ద ఫైర్ ఫ్లైస్ని అడిగింది ఎక్కడికి వెళ్ళాలో, ఎట్లా వెళ్ళాలి. ద ఫైర్ ఫ్లైస్ ఏం చెప్పాయి, ద ఫైర్ ఫ్లైస్ టోల్డ్ హిమ్ అబౌట్ ది కెడా ట్రీ గురించి చెప్పారు. అక్కడికి వెళ్ళి బెండ్ అవ్వండి, బెండ్ అయిన తర్వాత మీ డిమాండ్ చెప్పండి, మీ డిమాండ్ చెప్తే అప్పుడు మీ మాట విని మిమ్మల్ని దగ్గర అంటే గోడ అవతలకి పాడేస్తుంది అని చెప్పింది అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. హౌ డిడ్ ద ఫాక్స్ ప్లాన్ టు ఎస్కేప్ విత్ ఫైర్? డిడ్ హీ సక్సీడ్? ఎలా దాటిపోయేద్దాం అనుకున్నాడు, ఎలా అంటే ఆ టైం ఎలా మార్చుకుందాం అనుకున్నాడు, పారిపోవాలనుకున్నాడు, ఎస్కేప్ అయిపోవాలనుకున్నాడు. అక్కడి నుంచి ఎలా ట్రై చేశాడో చూద్దాం. ఓకేనా. See here. How did the fox plan to escape with the fire? Did he succeed? ఎలా ఆ మంట నుంచి ఎలా ఎస్కేప్ అవుదాం అనుకున్నారో చూద్దాం ఇప్పుడు మనం. ద ఫాక్స్ ఏం చేసింది అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి? ద ఫాక్స్ asked the Kedar tree, CEDR, Kedar tree to BEND bend, OVER over, sorry, bend down so that he can run away
he can run away so that he can run away. ఎలా ప్లాన్ చేశాడు ఎస్కేప్ అవ్వడానికి? The fox asked the Kadachi to bend down so that he can run away. Next part again, did he succeed? Yes, he was successful. Yes, ఇక్కడ full stop పెట్టి yes, second part of the answer. Yes, he was successful. ఓకే అన్న, ఇక్కడ వరకు రండి. ఓకేనా? రిమైనింగ్ది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.